ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకంటే ఇలా చేశారు? పాపం అదితి ఎంత బాధపడుతుందో. తనని మీతోనే ఉండనివ్వచ్చు కదా. అదితి నా పక్కనుంటే మీరు నా పక్కన ఉండలేరండి. నేను ఏదోలా బయట ఉంటాను కదండి. మీరు నాతో ఉంటేనే సేఫ్గా ఉంటారు. వాట్ ఇస్ దిస్ అంకుల్? గౌతమ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నేను అంత కానిదాన్నయ్యానా, పరాయిదాన్నయ్యానా? తన దృష్టిలో నర్సుకున్న వాల్యూ కూడా నాకు లేదా? ఇంట్లోనేమో అహల్య అహల్య అంటాడు, ఇప్పుడేమో నర్స్ అంటున్నాడు. అసలు ఎవరు ఏం మాట్లాడరేంటి? సమాధానం చెప్పండి. నాకు మీరెవరూ సపోర్ట్ చేయరా? గౌతమ్ లాగే మీరు కూడా నన్ను వదిలేశారా? మేం మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది? తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు గౌతమ్ ప్రవర్తిస్తున్నాడు. మేమేం చేయాలి? మీరెవరూ కల్పించుకోకపోతే నా పరిస్థితి ఏంటి బామ్మగారు? నేనేమైపోవాలి? నేను గౌతమ్ మీదే ఆశలు పెట్టుకున్నాను. కనీసం తన పక్కన కూడా ఉండనివ్వట్లేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అదితి. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. హలో బేబీ, గౌతమ్కి యాక్సిడెంట్ అయిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? తను బానే ఉన్నాడు. నా పరిస్థితి అర్థం కావడం లేదు. నీకేమైంది బేబీ? ఆర్ యు ఓకే? ఐఎమ్ నాట్ ఓకే అని చెప్తున్నాను కదా. అంతా తెలిసి అడుగుతావెందుకు? ఏ హాస్పిటల్ చెప్పు బేబీ, నేను నందు వస్తాం. ఇక్కడ నాకే దిక్కులేదు. మీరొచ్చి ఏం చేస్తారు? గౌతమ్ని చూడాలి కదా బేబీ. గౌతమ్ ఎవరిని ఉండనివ్వట్లేదు. అందరినీ బయటకు పంపించేశాడు. ఎందుకు? ఎందుకంటే గౌతమ్కి మేమెవరూ అక్కర్లేదు. అప్పుడు అహల్య, ఇప్పుడు ఈ నర్స్, అంతే. నువ్వేం మాట్లాడుతున్నావు బేబీ? నర్స్ ఎవరు? ఎవరికి తెలుసు? నేను తర్వాత మాట్లాడతాను మామ్. హాస్పిటల్ పేరు చెప్పు, మేము వస్తాం. వద్దు అని చెప్తున్నాను కదా. ఒక్కసారి చెప్తే అర్థం కదా. మీరెవ్వరూ ఇక్కడికి రానవసరం లేదు. ఇక్కడున్న వాళ్లే బయట ఉన్నారు. బాయ్. ఏమైంది మామ్? గౌతమ్ ఎలా ఉన్నాడంట? గౌతమ్ బాగానే ఉన్నాడంట. అదితికే ఏమైందో అర్థం కావడం లేదు. అది పిచ్చిపట్టినట్టు మాట్లాడుతోంది. అత్తయ్య, మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట. వెళ్ళి అన్నయ్యని చూసొద్దాం అత్తయ్య. ఏం అక్కర్లేదు, మీ అన్నయ్య బానే ఉన్నాడంట. మనం వెళ్ళి చూస్తేనే కదా అన్నయ్యకి ఎలా ఉందో తెలిసేది. ఇందాకే అదితికి మామ్ ఫోన్ చేసింది. అదితి అంతా ఓకే అని చెప్పింది. మనమేం వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా వెళ్ళి చూసొద్దాం నందు. అన్నయ్యకి ఎలా ఉందో ఏంటో. పంపించండి అత్తయ్య ప్లీజ్. వాడు వద్దని చెప్తే అర్థం కావట్లేదా? అక్కడ మీ అన్నయ్య ఎవ్వరికీ దగ్గర రానివ్వడం లేదంట. నువ్వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? అది కాదత్తయ్య. మాట్లాడుకో. వెళ్ళి పని చూసుకో. లోపలికి పో.
ఇక్కడుండి ఏం చేస్తారు అంకుల్? ఇంటికి వెళ్ళిపోండి, నేను అదితి చూసుకుంటా. ఇంటికి వెళ్ళి మాత్రం మేమేం చేస్తామమ్మా? ఇక్కడే ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఉదయం నుంచి వీళ్ళేమీ తినలేదు అంజలి. అందరికీ క్యారేజ్ తప్పించవా? అయ్యో తనకెందుకమ్మా, నేను అవంతిక ఇంటికెళ్ళి భోజనం తీసుకొస్తాం. పర్వాలేదాంటీ, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేయించాను. అదిగో భోజనం వస్తుంది. మేడం లంచ్. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఇటివ్వు. గౌతమ్, భోజనం తీసుకొచ్చాను. తనకివ్వు. నేనే పెడతాను. తను పెడుతుందిలే. ఏంటండి అంత కఠినంగా మాట్లాడతారు? భోజనం వచ్చింది, అందరూ లేవండి. ఏంటమ్మా అప్పుడే బయటకొచ్చేసావు? ఆయన గారికి ఆ నర్సు గారే భోజనం పెట్టాలంట. మీరు భోంచేయండి. అదేంటి, నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు. అదేంటమ్మా, ఉదయం నుంచి నువ్వు కూడా మాతో పాటు ఏం తినలేదు కదా, కొంచెం తినమ్మా. లోపల గౌతమ్ చేసే పనులకి నా కడుపు నిండిపోయింది అంకుల్. అలా అనకమ్మా అదితి, పద భోంచేద్దు గాని. అదితి పదమ్మా వెళ్దాం. తినండి. మీరు కూడా తినండి. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. నాకు చాలండి, మీరు తినండి. లేదండి, నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. మీరు తినకపోతే నేను టాబ్లెట్స్ వేసుకోను.